రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు ఇందిరా చౌక్ లో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంచుకుల శ్రీశైల రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఇలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలన్నారు. రైతు బంధు వెంటనే అందించాలని, రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలన్నారు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాయిపు నరసింహులు, శ్రీనివాస్ జారీ, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, పట్న వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సలీం, మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, కోహీర శ్రీనివాస్, వీరేందర్ రెడ్డి, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీశైల రెడ్డి సార్ గారికి, మాజీ గ్రంథాలయ చైర్మన్ థ్యాంక్ యూ. కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తాండూరులో రుణమాఫీ దేశవ్యాప్తంగా చేయాలి, 2 లక్షలు మాఫీ చేయాలి, నిర్బంధంగా చేయాలి అని ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టుకున్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చిన పార్టీ సీనియర్ నాయకులందరూ, మండల పార్టీ ప్రెసిడెంట్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. రుణమాఫీ కానందుకు ధర్నా కార్యక్రమం నిర్వహించిన ప్రజలందరికీ నమస్కారాలు. రైతులకు ప్రతి ఒక్కరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. దయచేసి తొందరగా రుణమాఫీ చేయాలి, లేకుంటే మేము ప్రతి విలేజ్లో ఎవరిని కూడా నాయకులను రానియకుండా చూస్తాం. దయచేసి తొందరలో రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు మరియు రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. మెయిన్గా అందరూ మాట్లాడింది కాబట్టి రుణమాఫీ గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఓన్లీ పాస్బుక్ బేస్ చేసుకొని ప్రతి రైతుకు ఏ పాస్బుక్ అయితే ఉంటుందో వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అతి తొందరగా అందరినీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వస్తుందని చెప్పి తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి బ్యాంకుల చుట్టూ, చుట్టూ లేకపోతే తిరుగుతా ఉన్నారు. వాళ్ళకి ఇంకా కూడా క్లారిటీ లేదు. రుణమాఫీ ఎంత అయింది అనేది రైతు పోతే ఏ కాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, చేయలేడు, అయ్యింది అయిపోయింది. కానీ ఇప్పటికైనా మరి ఆలోచించడంలో కాంగ్రెస్ నాయకులకు చేసిన వాళ్ళు చేసిండా చేసినట్లు చేసిండు ఆయన. అది రుణమాఫీ అంటే బిడ్డని రేషన్ కార్డు కట్టలేదు, రేషన్ కార్డు కట్టలేదంటే నేను పాస్ అయిపోయిన అప్పుడు కూడా. కానీ బీద పరిస్థితి ఉన్నందువల్ల నేను చిన్నగా వ్యాపారం చేసుకుంటున్నా. కానీ మీరు ఎవరు పట్టించుకోకండి. మా చెప్పాలా పిల్లపోటు కని కాదు, మీరు అందరూ పేపర్ దాంట్లో వేసుకోండి. నేను అట్లని కానీ 20 వాళ్ళు పెద్ద అధ్యక్షులు, కర్తలు మాట్లాడినా కూడా మీరు అన్ని పేపర్లు పడాలి. నడిపట్టున ధర్నా చేయడం జరుగుతుంది. ఈ యొక్క దగాకోర్ కాంగ్రెస్ పార్టీ, దగాకోర్ సీఎం అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎలక్షన్ కన్నా మొదలు ఆయన ఇచ్చిన హామీలు, ఆయన ఇచ్చిన డిక్లరేషన్లు ఏవైతే ఇచ్చాడో ఇంతవరకు ఒకటి కూడా జరగలేదు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ కన్నా మొదలు డిసెంబర్ 9 లోపల మీరు 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, డిసెంబర్ కాగానే నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎన్నోసార్లు చెప్పి కూడా ఈరోజు గద్దెకెక్కి ఈరోజు రైతులకు మోసం చేస్తున్నాడు. ఇది సభవేనా? ఎందుకంటే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానందుకు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఓట్లేసి గెలిపించినారు. వాళ్లకు ఇలాంటి దగాకోరు సీఎం మోసం చేయడం వల్ల వాళ్ళకి ఎంతో రైతులు నష్టపోతున్నారు. అదేవిధంగా రైతు బంధు అని చెప్పి రైతు పేరు మార్చి రైతు భరోసా ఇస్తున్నాడు. ఇంతవరకు రైతు భరోసా లేదు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ 10,000 ఇస్తుంటే ఆయన 15,000 ఇస్తాడు. రైతు భరోసా ఇస్తాడు, కూలీ రైతులకు ఇస్తాడు, కౌలు రైతులకు ఇస్తాడు. ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఇలాంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకు అవసరమా? ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? కాబట్టి మనము
ముఖ్యమంత్రిని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవాలి. మనకు రైతులకు 2 లక్షల రూపాయలు ఎలాంటి ఒక బేషరతుగా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది రైతులకు రుణం ఉందో అందరికి కూడా రుణమాఫీ చేయాలి, బేషరతుగా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ముందుకొచ్చి ఈ కాంగ్రెస్ పార్టీని ఇంత మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు కానీ రైతులకు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపిస్తుంది. మరి అంతకుముందు ఎలక్షన్ లో ప్రతి 6 గ్యారెంటీలు ఇస్తా, ఇక మీరు ఎవ్వరు రుణమాఫీ లోన్ కట్టకుండా ఇక మీకు 2 లక్షలు ఇట్లా వచ్చిన వెంటనే ఇస్తా అని చెప్పేసి ఊళ్ళో కడిపోతే ఆడ ఊళ్ళో పోతే ఆడ చెప్పినారు. ప్రజలు చాలా నమ్మిండ్రు. మరి రేవంత్ రెడ్డి ఇట్లా చెప్తున్నాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు కేసీఆర్ గతంలో 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి చాలా చేసిండు, కానీ ఈయన చెప్పిన మాట ప్రజలు నమ్మి మోసపోయి ఓట్లేసారు. మరి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ఉంది. మరి మీరు ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన హామీలో 6 అన్ని కూడా 100% చేస్తాను మాట ఇచ్చినావు. మరి ఆర్టీసీ బస్సు స్టార్ట్ చేసి ఫస్ట్ ఆర్టీసీ బస్సు స్టార్ట్ చేసినావు, మహిళలకు ఉచిత బస్సు. మరి ఆర్డినరీ బస్సులు ఎక్కిస్తున్నావు వాళ్ళకి, మరి అదే స్పెషల్ బస్సులు ఎందుకు ఎక్కియో మరి ఉచితంగా ఇస్తా అని చెప్పినావు కదా. మళ్ళీ అదే విధంగా అదొకటే కాదు, అన్నిట్లో డిస్కౌంట్ చెప్పేటి పెద్ద పెద్ద చేసేటి అన్ని డిస్కౌంట్, అన్ని 40%. ఎప్పుడు 100% కూడా ఏ స్కీములో పెట్టిన స్కీములు అవి కూడా సక్సెస్ఫుల్ లేవు, ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి మరి నువ్వు 2 లక్షల రుణమాఫీ నేను ఇక ఈ ఫలానా టైంలో వల్ల ఫలానా గుళ్ళ దగ్గర ఒట్టేసి చెప్పినావు. మరి కరెక్ట్ చేయాలి. మరి ముఖ్యమంత్రి మాట అంటే ఎట్లుండాలి, కరెక్ట్ ఉండాలి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. అదే కేసీఆర్ చెప్పిన మాటలు ఎట్లున్నాయి తెలుసా, ప్రతి పంట వేసే జూన్ వస్తున్నదంటే 1 నెల బిఫోర్ లోనే రైతు బంధు టకా 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 పెడతా ఉంటే మరి అది ఎక్కడ పోయింది అసలు? రైతు బంధాన్ని ప్రజలు వాళ్ళకి డైవర్ట్ చేసి పడేసినావు. నువ్వు ఇస్తామన్నది 5,000 నుంచి 7,500 ఇస్తాటివి, అది లేకపోయే. 2 పంటలకు ఇప్పటికీ బ్యాలెన్స్ ఉంది. మరి రైతుల వల్ల లాభోడికి ఎంతో మరి రైతులు చాలా నష్టపోతా ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే రైతులకు ఎప్పుడు కూడా మోసం చేసే ఏ ప్రభుత్వాలు మాట్లాడతారని ఒక్కొక్క పేరు చెప్పి అందరికి మైక్ ఇచ్చిండు. కానీ మేము పిలువని వాళ్ళు కూడా వచ్చి ఈరోజు మాట్లాడిండు. కోట్పల్లికి వెళ్ళి బాలకృష్ణ అని ఒక రైతు వచ్చిండు, మేము పిలువలే, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఈ మీటింగ్ జరుగుతున్న తెలుసుకొని వచ్చి మాట్లాడిండు. ఆయన ఆవేదన చెప్పిండు, ఎందుకు మాఫీ చేయన్నాడు. జై సింగ్ వచ్చి మాట్లాడిండు, నరేందర్ రాసుకున్న పేర్లలో అవి లేవు, వాళ్ళంతా వాళ్ళు వచ్చి మాట్లాడింది. ఎందుకు మాట్లాడిందంటే వాళ్ళ కడుపు రగిలిపోతా ఉన్నారు. ఈరోజు అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ మీద బూల్తు తిడతా ఉన్నారు. మీరందరూ చూసుంటారు వాట్సాప్లలో, ఆడవాళ్ళు అమ్మరా బూతులు తిడతా ఉన్నారు ఈ గవర్నమెంట్ ని. ఇంతకుముందు ఒక తమ్ముడు నాకు మైకి అని అంటే నేను ఇవ్వలేదు, మేము ఎందుకు ఇవ్వలేదంటే ఆయన ఆల్రెడీ బూతులు తిడతా ఉన్నాడు. మళ్ళా మైక్లో పట్టుకొని ఇక్కడ బూతులు తిడితే మళ్ళీ లేనిపోయిన కేసులను ఇవ్వలేదు. కానీ మైకులు ఇస్తే ఒక్కొక్కరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దరిబత్తన చేసి నిలబెడతారు అనే విషయం మీరు రేవంత్ రెడ్డి గమనించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు, మా నాయకులు చెప్పారు, 44 లక్షల మంది రైతులకి మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి మేము 22 లక్షల మందికే చేసినాము అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. మేము బీఆర్ఎస్ నాయకులుగా ఈరోజు పింక్ కండువా వేసుకుని మేము చెప్తున్న మాటలు కావు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పింది ఈరోజు పేపర్లో వచ్చింది. కాబట్టి రుణమాఫీ మీద మొత్తం రాష్ట్రం అంతా జనాలు ధర్నాలు చేస్తున్నారు. జర తుమ్మలన్న జర ప్రెస్ మీట్ పెట్టాను రేవంత్ రెడ్డి చెప్తే, నేను పెట్టాను బై ప్రెస్ మీట్, నేను పెట్టను, పెట్టి ఏం మాట్లాడాలి అని ఆయన తప్పుకున్నాడు. ఇక ఉత్తమైన నువ్వనే పెట్టాను. ఈరోజు రేవంత్ రెడ్డి తన మంత్రుల్ని బతిమాలుతున్నాడు, రుణమాఫీ మీద మీరు రైతుల్ని కన్విన్స్ చేయండి, ఎందుకంటే ఆయనకు ముఖం లేదు. మొన్న ఎవరు అన్నారు, కేసీఆర్ నువ్వు రా, మా బట్టి వస్తాడు, మా ఉత్తమ్ వస్తాడు, కానీ నేను రాను. ఎందుకంటే ఆయనకు లేదు, ఆయనకు ముఖం లేదు, ఆయనకు ధైర్యం లేదు, ఆయనకు చేత కాదని అర్థమైపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి అనే ఒక చీడ పురుగు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెలుసుకొని తింటా ఉన్నది.
ఇక్కడ బీఆర్ఎస్ నాయకులే కాదు, ఇక్కడ వచ్చిన జనాలే కాదు, మీడియా మిత్రులే కాదు, ప్రతి ఒక్కరు ఈ తాండూరు గడ్డ మీద గాని తెలంగాణ గడ్డ మీద గాని రైతు కానోళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ రైతులే. అందరికీ రుణమాఫీ సమస్య ఉన్నది. జర్నలిస్ట్ మిత్రులకు కూడా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి జర్నలిస్ట్ మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు దయచేసి ఈ విషయాన్ని హైలైట్ చేయాలి. ఇంతకుముందు మా రాజన్న చెప్పిండు, ఇక రేపో ఎల్లుండో ఈ తాండూరు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెడతారు. ఈ రోజు ధర్నా గురించి వాళ్ళు మాట్లాడతారు. ప్రెస్ మీట్ పెట్టే ముందు కాంగ్రెస్ నాయకులారా మీరు మీ ఇంట్లో అడిగొచ్చి ప్రెస్ పెట్టండి. మీ ఇంట్లో అడగండి, రుణమాఫీ అయిందా కనుక్కోండి. మీలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ఉన్నారు కదా, మీ ఊర్లలో అడగండి రుణమాఫీ అయిందా అని. ఎంతమంది అయిందో రుణమాఫీ 2 లక్షలు అయిందోనని తీసుకొచ్చి మీ ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి మాకు అయింది, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని దమ్ముంటే మీరు అట్లా ప్రెస్ మీట్ పెట్టండి అని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. పక్కన కోడంగల్ నియోజకవర్గంలో అప్పయ్యపల్లి అనే విలేజ్, కోడంగల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీలో అప్పయ్యపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అంజయ్య గౌడ్ నాకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, 90,000 రూపాయలు మా అమ్మ పేరు మీద ఉన్నది, మరి 2 లక్షల లోపే కదా ఎందుకు చేయరు అని కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కోడంగల్ నియోజకవర్గంలో అడుగుతున్నారు. ముందు మీరు ఆయన దగ్గరికి పోండి, కాంగ్రెస్ నాయకులకు రుణమాఫీ అయిందా, కాంగ్రెస్ అయిందా, రైతులకు రుణమాఫీ అయిందా అని మాట్లాడి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి. ఈరోజు కేసీఆర్ గారి హయాంలో వ్యవసాయం ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో రేవంత్ రెడ్డి మీరు అందరు గమనిస్తే నిన్న రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ రోజు ఆయన వ్యవసాయ సలహాదారుగా పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? 10 సంవత్సరాలలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు 5 సంవత్సరాలు వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిండు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండగ అయింది అని తెచ్చి ఆయనని ఈరోజు సలహాదారుగా పెట్టుకున్నాడు. గీనే కెరేలిలో పెంటారెడ్డి గారు సాగునీటి వ్యవహారాల సహాయదారు ఉంటే ఆ రోజు, ఈ రోజు మళ్ళీ ఆయనను కూడా కంటిన్యూ చేసిండు రేవంత్ రెడ్డి. మహేందర్ రెడ్డి గారు డీజీపీగా ఉంటే ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పెట్టుకున్నాడు. కేటీఆర్ దగ్గర జయేష్ రంజన్ సెక్రటరీగా ఉంటే ఈ రోజు అదే జయేష్ రంజన్ ని కంటిన్యూ చేస్తున్నాడు. మన కేసీఆర్ పాలన బాలేకపోతే వాళ్ళందరినీ నువ్వు ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు రేవంత్ రెడ్డి? మీ దగ్గర ఎవరు లేరా అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి తెలుసు, మొత్తం కాంగ్రెస్ నాయకులకు తెలుసు, కాంగ్రెస్ లో ఉన్న మంత్రులకు తెలుసు, 10 సంవత్సరాల్లో వ్యవసాయం ఎంత పండుగ చేసిండు కేసీఆర్, ఈ రోజు ఎంత దండుగా అవుతున్నది వ్యవసాయం అని ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్న ప్రతి నాయకుడికి కూడా తెలుసు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాండూరు ప్రజలను, వికారాబాద్ జిల్లా ప్రజలను, తెలంగాణలో మోసం చేసుడు కాదు, రేవంత్ రెడ్డి సోనియా గాంధీని మోసం చేసింది. కాంగ్రెస్ వినాలే, రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్న నాయకులు వినాలి. సోనియా గాంధీని మోసం చేసిండు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు, ఆ రోజు రుణమాఫీ చేస్తా అని సోనియా గాంధీని మోసం చేసింది. అని అడగాలి. మొత్తం రుణమాఫీ అయిపోయింది సార్ అని రాహుల్ గాంధీకి అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి. ఈ రోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని రక్షించాలి రాహుల్ గాంధీ అని ఈ రోజు తాండూరుకి వెళ్ళి నేను రాహుల్ గాంధీకి సలహా ఇస్తున్నా. ఇదే తాండూరు గడ్డ మీద గతంలో రోహిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎలక్షన్ మీటింగ్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఇంగ్లీష్ లో మాట్లాడితే దాన్ని తెలుగులో చెప్పిననే రాహుల్ గాంధీ గుర్తు కూడా పడతాడు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని తెలంగాణను కాదు కాంగ్రెస్ పార్టీని ముందు సోదరులకు, సభ అధ్యక్షులు నరేందర్ గౌడ్ గారికి, సలీం గారికి, మరి వేదికపై ఉన్న సర్పంచ్లకు, మండల నువ్వు గుర్తుపెట్టుకో, పరిపాలనలో నువ్వు అట్టర్ ఫ్లాపు, తొండి మాటల్లో తోపు, తిట్లలో టాపు. నువ్వు ఈ 8 నెలల్లో చేసిన పని ఇదే. నువ్వు మరియు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50% మంది రైతు కుటుంబాలుంటాయి.
వ్యవసాయం మీద బతికే ఆధారపడే కుటుంబాలు ఉంటాయి. మరి అలాంటి కుటుంబాలకు నువ్వు మోసం చేసిన వ్యక్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. 6 గ్యారంటీలు అన్నావు, ల్యాప్టాప్లు అన్నావు, స్కూటీలు అన్నావు, పొలం బంగారం అన్నావు, నిరుద్యోగ వృత్తి అన్నావు, విద్యార్థి భరోసా కార్డు అన్నావు, కౌలు రైతులకు 12,000 అన్నావు, కూలి రైతులకు 12,000 అన్నావు, మరి రైతు భరోసా 15,000 అన్నావు. ఇవన్నీ కూడా ఏమి చేయలేవు. మరి ఆఖరికి వస్తే డిసెంబర్ 9 తారీఖు నాడు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మాటిచ్చినావు. డిసెంబర్ 8 నెలలు అవుతుంది. ఏమైంది రుణమాఫీ అని రేవంత్ రెడ్డి కేసీఆర్ అడిగితే, కేసీఆర్ నీ కన్ను వీకేస్తా, నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా, నీ చెడ్డీల తొండ వదులుతా, నిన్ను తొక్కుతా, నీ పంచ కూడా తీస్తా అని ఒక చిల్లర వ్యక్తిగా మాట్లాడిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పదు. మరి ఈరోజు రుణమాఫీ చేస్తున్నావు, యాదాద్రి గుట్ట మీద ఒట్టు పెట్టావు, జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు పెట్టావు, పెద్దమ్మ గుడి మీద ఒట్టు పెట్టినావు. ఏ గుడి ఇడవలేవు, ఏ మసీద్ ఇడవలేవు, ఏ చర్చ్ ఇడవలేవు. ఆగస్టు 15 నాడు నేను రుణమాఫీ చేస్తా అని అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఆ దేవుళ్ళకే టోపీ పెట్టిన వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. దయచేసి ఆ దేవుళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ రేవంత్ రెడ్డి పెట్టిన తప్పు ఓట్లు, ఆ రేవంత్ రెడ్డి పెట్టిన జూట ఓట్లు దేవుళ్ళ కోపం వచ్చి తెలంగాణ ప్రజల మీద తీసుకునే వాళ్ళు దేవుడా, దయచేసి రేవంత్ రెడ్డి తరఫు నుంచి మేము క్షమాపణ కోరుతున్నాము. వాడు రుణమాఫీ చేయడు, మీ ఒట్లు మట్లేసినట్లని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏమన్నావు? ఈ రాష్ట్రంలో ఎంతమందికి రైతు పాస్ బుక్కులు ఉంటాయో అంతమందికి రుణమాఫీ చేస్తున్నావు. మరి మీరే లెక్కలు తీసిండ్రు. 47 లక్షల మంది రైతులు తెలంగాణలో రుణం తీసుకుండ్రు అని చెప్పేసి మీరే లెక్కలు తీసి మరి ఈరోజు మీరు ఎంతమందికి వంచిండ్రు? మీ కేబినెట్ ఏం తీర్మానం చేసింది? 31,000 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తామని తీర్మానం చేసి కేబినెట్ ప్రకటించినప్పటికీ మరి ఈ రోజు దాకా మీ యొక్క మంత్రి ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడో ఆయన క్లియర్ కట్ గా లెక్క చెప్పిండు. 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. ఆ 22 లక్షల మందిలో కూడా మరి 7,000 మందికి కూడా రాలేవు. మిగతా 15 లక్షల మందికి రేషన్ కార్డు లేదు. నువ్వు ఐటీ కడుతున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీతో మోటార్ సైకిల్ ఉన్నది, నీతో ఇల్లు ఉన్నది అని చెప్పేసి ఈరోజు 15 లక్షల మందికి ఆ విధంగా మోసం చేసినావు. 25 లక్షల మందికి అస్సలకి ఎగబొట్టిన వ్యక్తివి నువ్వు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆదుకునాలి. ఎత్తేడుస్తే రైతు బాగుంటాడు, మరి రైతు ఏడుస్తే ఈ రాష్ట్రం బాగుండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి. దయచేసి చెప్పిన మాట మీద ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నీకు చేత కాకపోతే దిగిపో. కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు, ఇంకా అనుభవస్తులు చాలా మంది ఉన్నారు. నీకు చేత కాకపోతే దిగిపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీకే దిక్కు దివానా లేదు. ఇంకా 5-6 గ్యారంటీలు 13 అంశాలు ఉన్నాయి. రాబోయే దినాల్లో నీ తిమ్మరం మొత్తం తీస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. నీ తులం బంగారం వసూలు చేస్తాం, మా ముసలి వాళ్ళ 2,000 పెన్షన్లు 4,000 చేస్తాను వసూలు చేస్తాం, నా వికలాంగులకు 6,000 ఇస్తాను వసూలు చేస్తాం, నీ ల్యాప్టాప్లు వసూలు చేస్తాం,
స్కూటీలు వసూలు చేస్తాం, నిరుద్యోగ వృత్తి వసూలు చేస్తాం, అన్ని వసూలు చేసే వరకు టిఆర్ఎస్ పార్టీ నిద్రపోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికీ కూడా తెలుసు తాండూరు విషయం. మరి పాలిచ్చే బర్రె నిలిచి తన దున్నపోతుని తెచ్చుకున్నాం. అదే అమ్మ రోహిత్ రెడ్డి ఎవరైనా వస్తే వస్తుండే, బతుకుతే వస్తుండే, మంచికి వస్తుండే, చెట్టుకు వస్తుండే, సహాయపడుతుండే. తాండూరుని దాదాపు 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన రోహిత్ రెడ్డిని మనం ఈరోజు కోల్పోవడం అంటే ఇది మా ఓటమి కాదు, ఇది తాండూరు ప్రజల ఓటమి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఇక ముందన్న ఆలోచన చేయండి. ఇక ముందన్న ప్రజలు, నాయకులు, ఏ పార్టీలు ప్రజల వైపు ఉంటాయో, ఏ నాయకుడు ప్రజలకు సేవ చేస్తాడో అలాంటి నాయకుడిని ఎన్నుకునే విధంగా తాండూరు ప్రజలందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొన్న గత నెల రోహిత్ రెడ్డి తాండూరుకు వచ్చిండు.